ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందా? ఇప్పటికే మొన్నటి వరకు ఆర్టీసీ కార్మికులు ఈ బస్సుల మీద కంప్లీట్గా వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నారు, ప్రైవేట్ సిబ్బందిని నియమిస్తారు, అది దాని మీద అదేం ఉండదు అనేది ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ ఫైనల్గా అదే జరుగుతుంది. ఇప్పుడు తాజాగా మున్సిపల్ కార్మికులు కూడా రోడ్డెక్కారు. నిన్న మున్సిపల్ కార్మికులు కూడా దాదాపు ఒక 14 రకాల సేవలను ప్రైవేట్ పరం చేసేశారు. క్రమక్రమంగా ఇలాగ ఉంటే కంప్లీట్గా ఇది కూడా ప్రైవేటీకరణ చేతిలోకి వెళ్ళిపోతుంది అనేది వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితి. అంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటి ఇలా ప్రైవేటీకరణ చేస్తుందా, లేదంటే కొన్నింటిని ఇప్పటికే చాలా వరకు థర్డ్ పార్టీలకు ఇస్తూ ఉంటారు కొన్ని దానికి సంబంధించి, అంటే స్వీపింగ్ ఇలాంటి దానిలో భాగంగా ఇది చూడాలా? అలా చూసినా సరే కొంతమంది కార్మికులు రోడ్డును పడతారు అనేది వీళ్ళు చెబుతున్నమాట. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారనో, లేదంటే మొన్న ఎల్ఐసి చేస్తారని, అంతకుముందు రైల్వేలు కూడా ప్రైవేటీకరణ చేస్తారు, ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించినాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఏమైనా వెళ్తుందా? ఇది ప్రత్యక్ష ప్రైవేటీకరణ ఏమీ ఉండదండి. ఓకే, డిపార్ట్మెంటల్గా ఇప్పుడున్న ఉద్యోగులు ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళు దశల వారీగా రిటైర్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ ప్లేస్లో కొత్త నియామకాలు ఉండవు. ఆ సేవలని ఒకటి సచివాలయంతో భర్తీ చేస్తుంది ఓ పక్కన. మిగతాదంతా కూడా అవుట్ సోర్సింగ్ ఇవ్వడం అనేది ఇవాళ కాదు. అది అవుట్ సోర్సింగ్ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇవే నడుస్తున్నాయి. వాటిని కూడా మన చేతికి మట్టంటుకున్న ఇంకొకరికి ఇచ్చేసే పని చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ అంటే ఏంటి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెత్త ఊడ్చే పని ఉంది, అదేం చేస్తారు? అవుట్ సోర్సింగ్కి ఇస్తారు. ఎట్లాగా? ఈ ఏరియా నీకు, ఏరియా నీకు, ఏరియా నీకు, ఆ చీపిర్లు ఎన్ని ఇస్తాం, డబ్బులు ఎంత ఇస్తాం, ఇది మీకు హౌస్ కీపింగ్ అని మన కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు ఉంటాయి, తెలుసు కదా? సేమ్ ఫార్ములా వీళ్ళు కూడా. హౌస్ కీపింగ్ మనం ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడు, నాకు 25 మంది పనోళ్ళు కావాలి, సో ఈ ఫ్లోర్లో ఎంతమంది, ఈ ఫ్లోర్లో ఎంతమంది, బాస్ దగ్గర ఎంతమంది, ఇట్లాగా వాళ్ళకి మనం ఆ బ్రోకర్కి అంటే ఆ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం 18,000 ఇచ్చామనుకోండి, వాడు ఈ మనుషులకి 15,000 ఇస్తాడు, 3,000 రూపాయలు మిగుల్చుకుంటాడు వాడు. ఈ పని ఉందనుకోండి, శానిటరీ వర్క్ ఉందనుకోండి, ఆ ఏరియా అంతా ఓడచ్చడంతో పాటు మనిషికి ఎంత అనిస్తుంది ప్రభుత్వం? 18,000 20,000 రూపాయలు. వీళ్ళు ఏం చేస్తారు, దాంట్లో మనుషుల్ని వీళ్ళు పెట్టుకుంటారు, డైరెక్ట్ పెట్టుకుని వాళ్ళ చేత పని చేపిస్తారు. ఇప్పుడు ఒక 5గురు 6గురు రాలేదనుకోండి, రికార్డుల్లో వచ్చినట్టే చూపెడతారు. ఇప్పుడు అదేదో పెట్టారు కాబట్టి కొంత కంట్రోల్ అవుతుంది. తంబు నువ్వు ఫోటో తీయాలి. ఇప్పుడు ఆ మధ్య తమ్ము అంటే తమ్ము కూడా దొంగ తమ్ములు కూడా తయారు చేశారు. అందుకని ఇప్పుడు ఫోటో మస్ట్ అనమాట. ఆ ఫోటో కూడా ఏం చేస్తున్నారంటే, నువ్వు సెలవు తీసుకున్నట్టయితే వచ్చి కనబడి ఫోటో పెట్టుకుందో, లేదంటే అప్లోడ్ సిస్టమ్లు కూడా పెట్టేస్తున్నారు. అవి కూడా జరుగుతున్నాయి కొన్ని. అప్రూవల్ చేసేది ఎక్కడోళ్లే కదా నడిచేది. ఎవరో అధికారి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారంటే చేస్తారు. ఇప్పుడు అట్లాగే సెలవు పెట్టినటువంటి వాళ్ళకి కూడా డబ్బులు ఉన్నట్టే తీసుకుని వీళ్ళు తినేస్తారు. సహజంగా జరిగేది ఇది. పని అయితే పర్ఫెక్ట్ గానే చేయిస్తారు. మనకి ప్రభుత్వం ఆలోచన కూడా ఎట్టుంటుంది, ప్రభుత్వం తరపున ఒక 25 మందిని పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి సిఎల్లు, మెటర్నిటీ లీవులు, హెల్త్ లీవులు ఇట్లాంటివి ఇచ్చారనుకోండి, 10 మంది పోతారు పక్కకి. 10 మంది 12 మంది ఉన్న ఈ 10 మందితో మనం పని చేయించగలుగుతామా? ఇది డబుల్ చేయమంటే వాళ్ళు ధర్నా చేస్తారు, మాకే గొడవ అనేసి. దానికంటే అవుట్ సోర్సింగ్ ఇస్తే వాడే చూసుకుంటాడు. తేడా వచ్చిందంటే వాడికి ఇచ్చే డబ్బుల్లో కట్ చేస్తాం, కోత పెడతాం. ఇది ప్రభుత్వాలు మ్యాక్సిమం. అంటే ఇక్కడ ప్రజలకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒక అసహ్యం ఉంది, విరక్తి ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి. ప్రైవేట్ హాస్పిటల్లో నర్సు మీకు ఇచ్చేటటువంటి రెస్పెక్ట్కి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సు మీకు ఇచ్చే రెస్పెక్ట్కి ఎంత తేడా ఉంటుంది. అక్కడ పర్మనెంట్ ఉద్యోగం అది, ఇక్కడ టెంపరీ ఉద్యోగం. ఇంకోటి, ఇక్కడ మనం డబ్బులు పే చేస్తున్నాం కాబట్టి డాక్టర్ కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకుంది. అక్కడ సూపరింటెండెంట్కి కంప్లైంట్ చేసినా మనకు వ్యతిరేకంగా గొడవ చేస్తారు అక్కడ. ఇట్లాగే ప్రజలకి ప్రభుత్వ వ్యవస్థల మీద ఒక విరక్తి ఉంది. ఈ విరక్తితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా ఇప్పుడు వీళ్ళు రాశారు, జగన్ వచ్చినా అదే ఫార్ములా కంటిన్యూ చేయక తప్పదు డిపార్ట్మెంట్స్.
అంటే వీళ్ళు కొత్తగా ప్రైవేట్ చేసేది ఏం లేదు, ఆల్రెడీ డిపార్ట్మెంట్లు ప్రైవేటైజ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు R&B డిపార్ట్మెంట్ ఉందండి, రోడ్డు వేయాలి, బిల్డింగ్లు కట్టాలి, అదే కదా. మరి వాళ్ళకి జీతం ఇవ్వడం ఎందుకు, కాంట్రాక్ట్ పిలవడం ఎందుకు, నాకు అర్థం కాల. ఎవడన్నా రాస్తాడా, ఎవడన్నా అడుగుతాడా అసలు? R&B డిపార్ట్మెంట్ అనే దానికి జీతం ఇస్తున్నాం మనం కదా. మరి రోడ్డు వేయడానికి కాంట్రాక్ట్ ఇస్తున్నాం ఏంటి? చివరికి వాడెవడో రోడ్డు వేస్తే వాడి దగ్గర లంచం తినడానికి ఈ ఉద్యోగం అంటే కాంట్రాక్ట్లు ఇచ్చేది అందుకేనేమో మేబీ. మరి అది నేరుగా వేళ్ళు వేస్తే డబ్బులు రావు కదా. ఇక్కడ వ్యవస్థీకృత లోపం అక్కడ ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాడు కదా కట్టాల్సింది వంతెన. వంతెన ప్రైవేట్ వాడు కడితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాడు సంతకం పెట్టి బిల్లులకా? అది అకౌంటెంట్ చాలుగా ఎంతమంది స్టాఫ్, ఎందుకు ఇంజనీర్లు వీళ్ళంతా? అంటే చివరికి వీళ్ళు డాక్టర్ లాగా టెస్టింగ్ సిబ్బంది అనమాట. వీళ్ళు ఏ పని చేయరు ఇరిగేషన్, మళ్ళీ జీతాలు మాత్రం వాళ్ళకి ఇవ్వాలి. ఆ కాంట్రాక్టర్లు బిల్లులు క్లియర్ కావడానికి, వీళ్ళు సక్రమంగా ఉందని చెప్పడానికి డబ్బులు. క్రమంగా ప్రభుత్వ ఉద్యోగాలు అనేటటువంటిది కేవలం సూపర్వైజరీ యాక్ట్ కిందకి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా ఎప్పుడో ఇచ్చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఇవాళ జరగడం ఏంటి? ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటిది కళ్ళెదురుకుండా జరుగుతూ ఉంటే కార్మిక సంఘాలు కూడా ఏం చేయలేములేని సర్దుకుపోయి అలవాటు చేసుకుంటున్నాయి. ఇంకోటి, కార్మిక సంఘ నేతల్ని కూడా వీళ్ళు కరప్ట్ చేసేసారు. ఇప్పుడు ఇదివరకు డ్రైవరు, కండక్టరు, క్లీనరు బస్సుకి, తర్వాత క్లీనర్లు వెళ్ళిపోయారు, ఇప్పుడు కండక్టర్లు కూడా వెళ్ళిపోయారు. నాన్ స్టాప్ బస్సులకి డ్రైవరే కదా టికెట్లు కొడుతుంది. హైదరాబాద్ వెళ్ళేటప్పుడు 2 డ్రైవర్లు ఉంటారు, ఒక డ్రైవర్ టికెట్లు కొడుతుంటాడు. డ్రైవర్ ఉద్యోగం ఎందుకు పెట్టారు? రెండో వాళ్ళని, ఒక ఆయన పడుకుని నిద్రపోయితే ఒక ఆయన తోలాలి. 2-3 గంటలు అయ్యాక మనిషి విశ్రాంతి తీసుకుంటే రెండో డ్రైవర్ డ్రైవ్ చేయాలి. ఇందుకు పెట్టింది, ఎందుకు? నిద్రమత్తు లేకుండా తోలుతారని కదా. కానీ జరుగుతున్నది ఏంటి? అక్కడ రెండో మనిషి టికెట్లు కొడతా కూర్చుంటాడు అక్కడ. ఆ తర్వాత మధ్యలో మళ్ళీ ఏమన్నా అభిమానం ఉంటే ఒక రకం, లేకపోతే ఇంకో రకం. కండక్టర్ ఏమైపోయాడు? అవసరం లేదు, ఎందుకంటే కండక్టర్కి ఒక సీటు, ఈ డబ్బులంతా ఎందుకు, బొక్క అయిపోయింది. అలాగే ప్రైవేట్ బస్సులు, ప్రభుత్వ బస్సులు కాకుండా, ఆర్టీసీ బస్సులు కాకుండా ఆర్టీసీ డిపోలు ఏనాడో ప్రైవేట్కి ఇచ్చేశారు. 7-8 డిపోలు ఇచ్చారు మొన్నే కదా యాజిటేషన్ చేసి. మరి ఏమైపోయినాయి? డిపోలకి మెకానిక్లు పెడితే వీళ్ళు తింటున్నారు, ప్రైవేట్ వాడికి ఇస్తే ఇంత డబ్బులు వేస్తాడు, అయిపోయా కథం. దాంట్లోనే పని చేస్తాడు, లేకపోతే బస్సు తీసి పక్కన వెళ్తాడు, కథం. దాని ప్లేస్లో కొత్త బస్సు. ఈ కొత్త బస్సులు ఏంటి? మనం ఈ డిపోకి ఇచ్చి, వీళ్ళకిచ్చి, వాళ్ళకిచ్చి, పై వాళ్ళకిచ్చి, ఆ పైన అది రాక ఖాళీగా కూర్చోబెట్టి ఈ గోలంతా ఎందుకు? ప్రైవేట్ వాడికి కిలోమీటర్కి ఎంత ఇస్తాం మనం, ఊబర్లు ఎట్లాగో అట్లాగే కిలోమీటర్కి ఎంత ఇస్తాం వీళ్ళకి. బస్సు మెయింటెనెన్స్ ఆడిదే, వీళ్ళకేం సంబంధం లేదు. డ్రైవర్ కూడా ఆడవాడు, అయిపోయా. నిదానంగా ఇప్పుడు పర్మనెంట్ డ్రైవర్లు వెళ్ళిపోయారు చాలా మంది. కొత్త వాళ్ళని ఎవరన్నా పర్మనెంట్ డ్రైవర్లు రిక్రూట్ చేశారు ఆర్టీసీలో. కాంట్రాక్ట్ డ్రైవర్లే ఇప్పుడు ఏదైనా సరే కాంట్రాక్ట్ ఎంప్లాయీ. అలా అంటే ఇంక భవిష్యత్తులో చాలా సంస్థల్లో ఇంక ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఉండవేమో. ఇప్పటికే అంతే కదండి, చంద్రబాబు గారు స్టార్ట్ చేసింది అది 95లో. ఇప్పటికి చాలా విభాగాలు అట్లాగే అయిపోయినాయి కదా. జాబ్ క్యాలెండర్లు, ఉద్యోగాల కల్పన, ఈ హామీలన్నీ ఎలా నెరవేరుతాయి సార్? టీచర్లు ఉద్యోగాలు ఇస్తారు మీకు, ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళే ఇది ఉంటుంది కాబట్టి. వీళ్ళైతే టీచర్ల ఉద్యోగం, వాళ్ళైతే సచివాలయ ఉద్యోగం. అంటే మనకి ఎన్నికల్లో పనికొచ్చే ఉద్యోగాల వరకే ఇస్తారు, మనకి ఎన్నికల్లో పనికొచ్చేది వరకే ఇస్తారు. టీచరు, పోలీసు ఉద్యోగాలేమో టీడీపీ వాళ్ళు ఇస్తారు, సచివాలయ, రెవెన్యూ అట్లాంటి వాటిలో వాళ్ళు ఇస్తారు వైసీపీ వాళ్ళు. జాబ్ క్యాలెండర్లో కూడా ఖాళీలు ఉన్నాయని ఎవడు భర్తీ చేస్తున్నాడు అసలు? చేయట్లా. వీళ్ళు ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు ఏదో చెప్పుకొచ్చారు కదా లెక్క. మరి అవి ఇంకెలాగ సాధ్యం అవుతుంది? మొత్తం అన్ని ఇలాగే మీరు పొరపాటు పడుతున్నారు, లేదంటే ఇవే దాంట్లో అసలు లాజిక్ మిస్ అవుతున్నారు. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు. అబ్బో. విత్ ప్రభుత్వ, దాన్ని ఏమంటారు, ప్రైవేటు కంపెనీలలో కూడా ఆల్రెడీ మొన్న 3 లక్షలు ఇచ్చేసారు, తెలీదా మీకు? జొమాటో, స్విగ్గీ,
మొన్న ఈనాడు రాసుకొచ్చింది కదా, అవి లక్షన్నర దాకా అది వాళ్ళే బోర్డులు పెట్టుకు పిలిచి ఉద్యోగాలు ఇస్తుంటాయి. భలేవారే, వాళ్ళతో వీళ్ళు టైఅప్ పెట్టుకున్నారు. వాళ్ళల్లో 40% జాయిన్ అవ్వట్లేదు ఈనాడు రాసింది కదా మొన్ననే. ఓకే, దాంట్లోనే అర్థమవుతున్నది కదా. 15,000 20,000 ఉద్యోగాలు వీళ్ళు ఇప్పిస్తున్నారు. అది సార్ ఒకటి నిజంగా ఓకే, బడ్జెట్ లేక లేదంటే డబ్బులు లేక ప్రభుత్వం ఇలాగ అవుట్ సోర్సింగ్ వైపు ఎక్కువగా కొన్నింటిని తీసుకెళ్ళిపోతుందా? అదే కనుక జరిగితే మీరు అన్నట్టు ఓకే, ఇందులో జీతం వస్తుందా ఏదొస్తుందా అంటే కొన్ని మిస్ అయిపోతారు కార్మికులు, ప్రభుత్వం నుంచి వచ్చేది లేదంటే భవిష్యత్తులో వాళ్ళకి వచ్చే పెన్షన్లు కానీ దానివల్ల వచ్చే కొన్ని చాలా మిస్ అయిపోతారు. ఇంకా అప్పుడు ఉపయోగం ఏముంటది? కార్మికుల్ని రోడ్డును పడేసినట్టు కాదా? మీరు ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాల ఆలోచన ధోరణి గత 20 ఏళ్లలో బాగా మారిపోయింది. ఎట్లాగంటే ప్రభుత్వ ఉద్యోగి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. కరెక్ట్గా ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఎంత చేసినా ఎంత పెట్టినా ఆడేదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉంటాడు. నువ్వు రూపాయి పెట్టా ఇంకో రూపాయి అంటాడు. అంతే తప్పించి ఆగుతాడా? మళ్ళీ అక్కడ రాజకీయం, అక్కడ వ్యవహారం చేసుకోవాల్సి. అంటే వీళ్ళు కూడా ఒక్కొక్క సంస్థ మీద ఒక నిర్ణయం తీసుకుంటానే ఉంటున్నారు కదా, మరి ఆగట్లేదు కదా ప్రభుత్వం కూడా. నేననే పాయింట్, ప్రభుత్వ ఉద్యోగికి ఎంత చేసినా సంతృప్తి, వాళ్ళందరూ మనకేమి సంతృప్తి ఉండదు. అందరూ కలిసి ఉమ్మడిగా ఏం మనకు ఓటేయరు. వాళ్ళని విపరీతంగా సంతృప్తి పరిస్తే మనకి ఇక్కడ జనాలకు పెట్టడానికి ఏముండదు. ఇప్పుడు వీళ్ళకి పిఎఫ్ డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవండి ప్రభుత్వం దగ్గర. ఎందుకు ఏళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు? 58 ఏళ్ళు, 60 నుంచి 62. వాళ్ళ మీద ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ కాదు, పాడు కాదు. రిటైర్మెంట్ అయినప్పుడు 50 లక్షల నుంచి 1.5 2 కోట్లు దాకా ఇవ్వాల్సి వస్తుంది ఒక ఉద్యోగికి. ఆ డబ్బులు ఇస్తే వీళ్ళ లెక్క ఎట్లా ఉంది? మన సేటు గారి లెక్కలాగా ఉంది. 2 కోట్ల రూపాయలు ఆ ఉద్యోగికి ఇస్తే అతను ఏమన్నా నాకు ఓటేస్తాడా? ఈ 2 కోట్లు ఇట్లాగా 100 మంది ఎంప్లాయీస్, 100 2 200 కోట్లు, దాన్ని ఏ సంక్షేమ పథకానికి వస్తే వాళ్ళు కదా మనకు ఓటేసేది అనేది. అందుకనే జగన్ టైంలోనే ఆపేశారు చాలా మంది. బాబు వచ్చాక కొంతమంది బెనిఫిట్స్ రిలీజ్ చేశాడు. ఇప్పటికి కూడా అనేక మందిది రిటైర్ అయిపోయి ఏడాదైనా కూడా జీతాలు రావట్లే, వాళ్ళకి పెన్షన్లు రావట్లా. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్ లంసమ్ అమౌంట్ వస్తుంది కదా చివరి రోజున. 14-19లో బాబు గారో లేకపోతే కేసీఆర్ గారు ఎవరో కానీ ఒక నిర్ణయం తీసుకున్నారు, బాగా గుర్తు ఏంటంటే, రిటైర్మెంట్కి ఒక 10 నెల రోజుల ముందే అతని ఫైల్ అంతా క్లియర్ చేయాలి. రిటైర్మెంట్ రోజున అతనికి సన్మానించి డిపార్ట్మెంటల్ హెడ్ అందరూ కలిసి, స్టాఫ్ అంతా కలిసి ఆ డబ్బులు చేతిలో పెట్టేసి పంపించాలి అన్నది. మరి అది బాబు గారు కేసీఆర్ గారు గుర్తులేదు. అప్పుడు చేశారు కొంతమంది, ఒక 5-6 10 మందికో 100 మందికో. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు జరిగింది అది. నేను చాలా సంతోషపడ్డాను ఒక ఉద్యోగికి. ఎందుకంటే ఆ ఉద్యోగి 25-30 ఏళ్ళు ఆ సంస్థలో మమేకమై పనిచేసిన వాడు వెళ్ళేటప్పుడు అట్లా సన్మానించడం కరెక్టే కదా అనుకున్నా. తీరా చూస్తే మళ్ళీ ఆ తర్వాత జగన్ వచ్చినప్పుడు అది ఆగింది. మొదట్లో మామూలుగా చేసేసారు, ఆ తర్వాత శాంతం బెనిఫిట్స్ ఆగి. వీళ్ళు ఇప్పుడు అట్లాగే ప్రాబ్లం ఉంది. ఇక్కడ వాళ్ళకే ఉన్నప్పుడు వీళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే, దశల వారీగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తగ్గించుకోవాలి. మీకు సెక్యూర్డ్ జాబ్ చేసేటటువంటి వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము. ఇన్సెక్యూర్డ్గా ఉన్నప్పుడు, అసంఘటితంగా ఉన్నప్పుడు భయపడతారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు సెక్యూర్డ్ జాబ్, వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నా సరే వాళ్ళని తీయలేకపోతున్నారు. అదే కాంట్రాక్ట్ ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ వాళ్ళని పీకేశారుగా వీళ్ళు చాలా మంది. మళ్ళీ వీళ్ళ మనుషులు పెట్టుకున్నారుగా. ప్రైవేటు కంపెనీల దగ్గరికి వెళ్ళి నీ స్టాఫ్ని మీకే నేను చెప్పినోని పెట్టు అని అడుగుతున్నారు రోజులకి. అట్లాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అయితే, అంటే మీకు ఎలా ఉంటుందంటే, ఇవాళ పరిస్థితులు, మన రాష్ట్రం పరిస్థితి మిగతా దేశాల్లో మిగతాది కాదు, మిగతా చోట్ల అవుట్ సోర్సింగ్లు కాంట్రాక్టు ఇవి ఉంటాయి. ప్రజలకు కూడా ఏంటంటే సర్వీస్ అందాలని కోరుకుంటున్నారు, కానీ ఉద్యోగ భద్రత నాకెందుకు అనుకుంటున్నారు. ఎందుకంటే భద్రత కలిగిన ఉద్యోగి బాధ్యతగా ప్రవర్తించడం లేదు. భద్రత కలిగిన ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టరు, కాంపౌండరు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ, వీళ్ళు ఏమన్నా బాధ్యతగా ప్రవర్తిస్తుంటే సమాజం పట్ల వాళ్ళ పట్ల పాజిటివ్గా ఆలోచిస్తారు ప్రజలు. వాళ్ళు ఎట్లాగో బాధ్యతగా ప్రవర్తించినప్పుడు మనకెందుకు భారం అనుకుంటారు జనం. నాకు ఇంకా ఇలాగా ఇన్సెక్యూర్డ్గా ఉన్నప్పుడు సచ్చినట్టు బాధ్యతగా పనిచేస్తారు అనేది వీళ్ళ లెక్క కూడా ఉంది, పబ్లిక్ లెక్క కూడా. ఆ విధంగా వాళ్ళు చేసుకున్న తప్పది. ప్రభుత్వాలకు కూడా ఏంటి, ఈ ఖర్చు తగ్గాలి. ఇప్పుడు
మొన్ననే ఈనాడు జ్యోతి రాసిన ఏంటి, వస్తున్న జీతాలలో 90% ఈ బిల్లులు దాన్ని ఏమంటారు, వడ్డీల చెల్లింపు, రెండవది జీతాల చెల్లింపుకి వెళ్ళిపోతుంది. అదే ఇవి తగ్గిపోయి అవుట్ సోర్సింగ్ వచ్చేసింది అనుకోండి, సగానికి సగం తగ్గిపోద్దిగా. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగికి 30,000 జీతం ఇచ్చే, 40,000 30,000 జీతం ఇచ్చేది అవుట్ సోర్సింగ్ లో 15,000 చాలు ఇచ్చేయడం. ప్లస్ వాళ్ళకి ఈ పిఎఫ్ డబ్బులు వేయక్కర్లేదు, గ్రాట్యుటీలు అక్కర్లేదు, పెన్షన్లు అక్కర్లేదు, డిఏలు అక్కర్లేదు, ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు, ప్లస్ సెలవుల గోల లేదు, ఇవన్నీ నడిచిపోతుంది. ఇది ప్రభుత్వాల ఆలోచనగా ఉంటది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ పెరుగుతాయి తప్పింది తగ్గవు. ఇలాగే ఉంటదేమో అయితే ఇంకా అన్ని మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా. తిలా పాపం తలా పిడికడు, ఉద్యోగుల తప్పు ఉంది, పాలకుల తప్పు ఉంది అందులో. ఇంకంతే, సర్దుకుపోవాలి, అడ్జస్ట్ అయిపోవాలి వాళ్ళు కూడా. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి అవుట్ సోర్సింగ్ విధానమా ఇది, లేదు అంటే ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయా? మొన్న ఆర్టీసీ, నిన్న మున్సిపల్ శాఖ, రేపు ఏంటి అనేది. ఏది ఏమైనా ఉద్యోగుల్లో అయితే ఒక ఆందోళన మొదలైంది. తమ జీవితాలు రోడ్డున పడతాయి, భవిష్యత్తులో ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. కొంతమంది కార్మికుల్ని, కొన్ని విభాగాలను అయితే అవుట్సోర్సింగ్ రూపంలో ప్రైవేటీకరణ చేయబోతోంది ప్రభుత్వం. ఇది సంకేతమా? వేచి చూద్దాం ఇంకా ముందు ఎలా ఉంటుంది.